ఓకే, ఎప్పుడు స్టార్ట్ చేసినావు? ఫస్ట్ మూవీ ఏది? చిన్నప్పుడు లోబాన్నతో యాంకరింగ్ చేసిన నేను లోబో, థర్డ్ లోబో. క్లాస్ లో ఉన్నప్పుడు. ఓకే. ఆ, ఇట్లనే ర్యాండమ్ గా ఈసీఎల్ లో ఆయన షాప్ ముంగడికి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నా. నడుచుకుంటూ పోతుంటే ఆయన చూసిన, చూడంగానే ఆయన మా మీద ఇట్లా వస్తాడని ఆ లోబాబాయ్ అని వరిన దూరంకి వెళ్ళి వరంగానే దగ్గర పిలిచిండు. అని వరుతున్నారా నువ్వు నాతో యాంకరింగ్ చేస్తావా అన్నాడు. చేస్తా అన్నా అని చెప్పిన. అప్పుడు చిన్న ఉన్నా అన్న, చేస్తా అన్నా అని చెప్పిన. చేస్తా అన్నా అనగానే పోయి నాలాగా తయారాపో అన్నాడు. నెక్స్ట్ డే ఏం చేసిన, కటింగ్ షాప్ పోయి ఇదంతా గుండు కొట్టుకు చేసిన, మధ్యలో జుట్టు కలర్ వేసుకున్నా. ఆయన షాప్ ముంగడు పోగానే ఖుషి అయిపోయినాయి. నా కింద పడి నవ్వుతుండు నన్ను చూసి, కింద పడి నవ్వుతుంటే అట్లా మొత్తం కింద పడి నవ్వుతుంటే ఆయననే ఆ రోజు సాయంత్రం ఏం చేసిండంటే, మా మీద కాపిస్తుంది కదా తుప్పటి, ఆయన బండి మీదనే యాంకరింగ్ తీసుకొని పోయిండు. కాల్స్ మాట్లాడిపించిండు, యాంకరింగ్ చేసేసిన. అవును, ఏదో ఏదో ఛానల్ లో చేస్తుండే ఆయన, చిన్న హైదరాబాద్ ఎక్స్ప్రెస్ అని మా మ్యూజిక్ లో చేస్తుండే. అవును, మా మ్యూజిక్ లా. దాంట్లో నేను బి చేసిన. ఓకే. అయితే నన్ను చూసి వేరేడు ఇంకొకటి వచ్చిండు, ఇక వాడిని బి తీసుకుండు. వాడు ఏం చేసిండు కాళ్ళ ధన్మని ఒకరిని తిట్టేసిండు. ఏమో తిట్టేసిండు గలీజ్ మాటలు. అప్పటి నుంచి ఇక ఆయన తీసుకోవట్లేదు, నన్ను తీసుకోవట్లేదు. ఓకే, అది బాగా నెగిటివ్ అయింది. నెగిటివ్ అని కాదు కానీ ఇక అప్పటి నుంచి మన లైఫ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆడిషన్స్ అవి ఇవి పోతుంటే ఇంకా అట్లా మంచి చేసి ఈ రోజుకి 11 సినిమా. బెస్ట్ అంటే నీకు పేరు వచ్చిన మూవీ కావచ్చు, షార్ట్ ఫిలిం కావచ్చు, ఏది? నాకు పేరు వచ్చిన షార్ట్ ఫిల్మ్ అంటే తేజ్ ఇండియా అని ఉంటది, మన దొరసాయి తేజ్ అన్న వాళ్ళది. బ్యాక్ బెంచెస్ వెబ్ సిరీస్ లో చేసిన నేను. దాంట్లో జూనియర్ క్యారెక్టర్ చేసిన, అది మంచి పేరు వచ్చింది నాకు. ఓకే, జనాలు కొంచెం గుర్తుపట్టడం, బయట చుట్టాలు కూడా మావాడు అని చెప్పుకోవడం, అంటే అంతకన్నా ముందు చెప్పరు కదా. అది చెప్తారు కానీ మా ఫ్యామిలీ అట్లా కాదన్న. నెక్స్ట్ లెవెల్. మా ఫ్యామిలీ ఏడున్నా మనం సపోర్ట్ చేస్తారు, మన కాందాన్ మొత్తం సపోర్ట్ చేస్తారు. ఓకే, సూపర్, అదృష్టవంతుని. అంటే ఇప్పుడు ఓవరాల్ గా నీకు పెద్ద మూవీ, పెద్ద ఆఫర్ అనేది ఇప్పటి వరకు ఎవరితో, పెద్ద యాక్టర్లతో చేసిన? పెద్ద యాక్టర్ అంటే సంపూర్ణేష్ బాబు అన్నతోనే ఒకటి చేసిన సినిమా, మార్టిన్ లూథర్ కింగ్ అని. అయినా బి మంచిగా యాక్టింగ్ చేసిండు. అంటే జనాలతో చాలా మంచిగా ఉంటాడు, మంచిగా జనాల మధ్యలో పోయి కూర్చొని జనాలతో ఏంది ముచ్చట్లు పెడుతుంటాడు సంపూర్ణ. సో అదొక సినిమా చేసిన. ఇప్పుడు నెక్స్ట్ రిలీజ్ ఒకటి ఉంది, ఫైటర్ రాజా అని. దాంట్లో నేను కోట్ సినిమా హీరో ఉన్నాడు రోషన్, అయినా ఇంకా లిప్స్టిక్ స్పాయిలర్ అని ఉన్నాడు మేం ఫేమస్ సినిమాలో. మేము ముగ్గురం మెయిన్ క్యారెక్టర్ చేసి హీరో ర్యామ్స్ అన్న అని ఉంటాడు. ఓకే. సో మాతోని ఫైటర్ రాజా అనేది ఒక సినిమా తీసిర్రు, అది రిలీజ్ కుంది సూన్. బాగుంటది. నెక్స్ట్ హైదరాబాదీ కంటెంట్. ఓకే ఓకే. ఇప్పుడు మేజర్ గా నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు లోబోతో స్టార్ట్ చేసినావు, మధ్యలో షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా, వెబ్ సిరీస్ గానీ ఏమన్నా? అదే బ్యాక్ బెంచెస్ ఆ వెబ్ సిరీస్ చేసిన, చిన్న షార్ట్ ఫిల్మ్ లో యాక్టింగ్ చేసిన, అదంతా రాలే. బ్యాక్ బెంచెస్ చేసినప్పుడు మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి ఇంకా కొంచెం బ్యాక్ బెంచెస్ చూసి నన్ను మార్టిన్ లూథర్ కింగ్ సినిమాలో తీసుకున్నారు. ఓకే ఓకే. నువ్వు ఈ షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, ఈ మూవీస్ దాంట్లో కావచ్చు, నీకు ఇన్స్పిరేషన్ కావచ్చు, లేదంటే ఎవరన్నా ఉన్నారు? ఇన్స్పిరేషన్ అంటే అందరు యాక్టర్లు ఇన్స్పిరేషన్ అన్న. ఎందుకంటే అవును, ఇప్పుడు లేకపోతే రేపు ఎవరితో యాక్టింగ్ అట్లా కాదు కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉంటది. ఈ క్యారెక్టర్ లో ఈయన ఇన్స్పిరేషన్, ఆ క్యారెక్టర్ లో ఈయన ఇన్స్పిరేషన్. కామెడీ అనుకో బ్రహ్మానందం సార్, విలన్ అనుకో ఎవరైనా సంథింగ్ అట్లా. హీరో అంటే ఆల్వేస్ డయాడ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్ అన్న. సూపర్. ప్రభాస్ అన్న మనకి ఎక్కువ ఇష్టం. ఓకే. అంటే ఇవి చేసినప్పుడు అంటే ఒక వెబ్ ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు అంటే ప్లస్ మైనస్ రెండు ఉంటాయి. నువ్వు ఏదైనా బాగా ఇబ్బంది పడి ఎందుకురా దీన్ని ఓకే వేసుకున్నా, నాకు ఇష్టం లేదు అని ఫీల్ అయినా ఏదైనా ఉన్నాయా? అట్లేం లేదన్న, ఏది చేసినా కూడా ఇష్టంతోనే చేస్తా. వర్క్ కాబట్టి ఏది చేసినా కూడా ఇష్టంతోనే చేస్తా. ఓకే. ఏదైనా షూట్ జరిగేటప్పుడే ఇది నేను అనుకున్నంత లేదు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తా నేను. నీకంటే అంటే ఉంటది కదా ఒక యాక్టర్ కి, అరే ఇది నాకు బాగా బేలుతుంది, దీనివల్ల పేరు వస్తుంది అనుకుని ఓకే వేసి కథ చెప్పినప్పుడు, కానీ షూటింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఇది నేను అనుకున్నంత లేదే, చెప్పినట్టు తీయలేకపోతుండా అని ఎప్పుడన్నా? అట్లా ఏమనిపించలేనా, ఎందుకంటే నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను, నాకు తెలుసు అది. నేనైతే 100% చేస్తాను. నాకైతే నువ్వు చేస్తే ఓకే. నీకెవరైతే ఒక డైరెక్టర్ కథ చెప్పినాక తర్వాత కథ చెప్పేటప్పుడు ఒక విధంగా చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత షూటింగ్ అనేది వేరే విధంగా చేసిన సందర్భాలు అట్లా? లేదు, ఇంతవరకు అయితే ఏమంటే జరగలేదు. ఫర్దర్ జరిగితే కూడా అడ్జస్ట్ అవ్వాల్సింది, తప్పదు. ఓకే. సంపుతో వర్క్ చేసినావు కదా, సంపు దగ్గర ఏం నేర్చుకుంటావు? ఏం నేర్చుకున్నా అంటే
ఎంత పెద్ద యాక్టర్ అయినా కూడా జనాలతోని కూర్చొని ముచ్చట్లు పెట్టాలి మనకి. ఎందుకంటే ఇప్పుడు లేపేది పబ్లికే, అవును, పండబెట్టేది కూడా పబ్లికే. పబ్లిక్. సో నువ్వు ఎంత పెద్ద యాక్టర్ అయినా ఉండు, ఎవరైనా ఉండు, కానీ ఒకరు వచ్చి మనం కలిసినప్పుడు మనం వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి ఫ్రెండ్లీగా, మంచిగా ఉండాలి, యాటిట్యూడ్ చూపించద్దు. యాటిట్యూడ్ చూపించి అరే వద్దురా వీళ్ళంతా క్యారీ వ్యాన్ లో కూర్చుందాం వద్దు అంటే మంచిగా అనిపించదు. వాళ్ళు మన కాడికి వచ్చినప్పుడు మనం ప్రేమతో 2 మాటలు మాట్లాడినా కూడా వాళ్ళు ఖుషి అవుతాం. అవును, సో అది నేను నేర్చుకున్నా. సంపు ఫ్రెండ్లీగా ఉంటాడు, ఫ్రెండ్లీ ఉంటాడు. జనాల మధ్యలో ఇట్లా కుర్చీ వేసుకొని కూర్చుంటాడు ఊరు మధ్యలో, అందరితో మాట్లాడుతుంటాడు. ఓకే, ఆ ఊరు గురించి తెలుసుకుంటాడు ఏంది అనేది. సో అది ఒక్క విషయము సంపులో అంటే ప్రతి మనిషిలో ఉంటుంది, అరే సంపన్న గిది లేకపోతే బాగుండు, ఈ విధంగా ఇట్లా ప్లస్ మైనస్ చెప్పాలంటే ఏం చెప్తావు? ప్లస్ మైనస్ అని ఏం లేదు అన్న, అన్ని ప్లస్. అన్ని ప్లస్, కామెడీ ఉంది, యాక్టింగ్ ఉంది, మళ్ళా హీరోనెస్ కూడా ఉంది, అన్ని ఉన్నాయి. ఏం మైనస్ అయితే లేదు. సూపర్. ఈ మా ఇంటర్వ్యూ త్రూగా సంపన్నకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తావు? అంటే ఇంకా ముందు ముందు మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలని కోరుకుంటున్నా. లవ్ యూ అన్న. సింప్లిసిటీ, సింపుల్ గా. బర్నింగ్ స్టార్, బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. నెక్స్ట్ మీ ఇద్దరు కాంబినేషన్ లో ఏదైనా సినిమా చూడొచ్చా? ఇంకా రాలేదు, చెప్పొచ్చు, చూడొచ్చు ఫర్దర్ లో ఏమున్నా కూడా. ఓకే, ఇప్పటి వరకు ఏదన్నా మెయిన్ రోల్ అంటే హీరోగా నీకు ఏదన్నా? హీరో సెట్ కాదన్న మనకి, హీరో సెట్ కాదు. అయితే కామెడియన్ లేకపోతే విలన్ అవుతా. విలన్. హీరో అంటే చేద్దాం, ఒక మంచి పిల్లని హీరోయిన్ పెడితే చేద్దాం. ఆఫర్ వాళ్ళకే ఆఫర్, ఒక మంచి పిల్లని హీరోయిన్ గా పెడితే చూద్దాం. చేయొచ్చు, నాతో చేయొచ్చు. ఒక హైదరాబాదీ లవ్ స్టోరీ, ఒక పిల్లని పెట్టి మంచిగా. ఓకే, లవ్ స్టోరీ అన్నావు కాబట్టి లవ్ స్టోరీ అన్నావు కాబట్టి ఏమన్నా లవ్ స్టోరీ